హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే సంఘటన నిజంగా జరిగింది. ఇది వింటే మాత్రం మీ ఒళ్ళు గగ్గురు పడుతుంది. అసలు ఇలా కూడా ఉన్నారా అని అనిపిస్తుంది. కోల్కతాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శ్ నగరంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న స్నేహాంశ్ శర్మ అని 9 ఏళ్ల అబ్బాయి అక్కడే ఒక ప్రైవేట్ స్కూల్లో 4th క్లాస్ చదువుతున్నాడు. ఇక అతనికి రాజేష్ అనే ఒక ఫ్రెండ్ ఉండగా అతడు కూడా స్కూల్ నుండి వచ్చి ట్యూషన్కి వెళ్ళడానికి కరెక్ట్ 7 గంటలకి స్నేహాంశ్ ఇంటికి వచ్చి బయట నుండే పిలుస్తూ ఉండేవాడు. అలా ఇద్దరూ కలిసి ట్యూషన్కి వెళ్లేవాళ్ళు. అలా ఒక రోజు అనగా ఫిబ్రవరి 16, 2024 కూడా రాజేష్ స్నేహాంశ్ శర్మ ఇంటికి వెళ్ళాడు. ఎప్పట్లాగే డోర్ తెరిచి ఉన్నా కూడా లోపలికి వెళ్లకుండా బయట నుండే తన ఫ్రెండ్ పిలుస్తూ ఉండేవాడు. అలా ఆ రోజు కూడా డోర్ తెరిచి ఉండగా బయట నుండే స్నేహాంశ్ శర్మను పిలుస్తూ ఉన్నాడు. కానీ ఎంతకు బయటికి రాలేదు. దీంతో రాజేష్ మెల్లిగా లోపలికి వెళ్లి చూడగా అక్కడ స్నేహాంశ్ శర్మను చూసి షాక్ అయ్యాడు. కారణం అక్కడ స్నేహాంశ్ శర్మ రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే రాజేష్ భయపడి తన ఇంటికి వెళ్లి తను చూసిన విషయం మొత్తం తన తండ్రికి చెప్తాడు. దీంతో ఇంటి చుట్టుపక్కన వాళ్ళకు కూడా ఈ విషయం తెలియడంతో వాళ్ళు వెంటనే పోలీసులకి తెలిపారు. పోలీసులు అక్కడికి వచ్చి స్నేహాంశ్ శర్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపుతారు. ఇక ఈ ఘటనతో కోల్కతా మొత్తం భయపడిపోయింది. మరి స్నేహాంశ్ శర్మ ఎలా చనిపోయాడు, అసలేం జరిగింది, ఆ సమయంలో అతని తల్లిదండ్రులు ఎక్కడున్నారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కోల్కతాలోని ఆదర్శ్ నగర్లో ఉండే పంకజ్ శాంతా శర్మలకి 2012లో పెళ్లి జరిగింది. ఇక వీరికి 2015లో స్నేహాంశ్ శర్మ పుట్టాడు. అయితే పంకజ్ శర్మ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే స్నేహాంశ్ శర్మ చనిపోయే కొన్ని రోజుల ముందు ఆన్ డ్యూటీ పర్పస్ వల్ల అతడు బయటికి వెళ్లాల్సి వచ్చింది. శాంతా శర్మ కూడా తన కొడుకు స్కూల్ కి వెళ్లిన తర్వాత బోర్ కొడుతుందని దగ్గరలో కాస్మెటిక్ షాప్ కి వెళ్లి సేల్స్ మెన్ గా పనిచేస్తోంది. ఇక స్నేహాంశ్ తన స్కూల్ అయిపోయాక స్కూల్ వ్యాన్ లో ఇంటికి వచ్చి ఇంట్లో కాసేపు టీవీ చూసి ఆ తర్వాత 7 గంటలకి రాజేష్ వచ్చి పిలవడంతో ట్యూషన్ కి వెళ్లేవాడనమాట. ఆ తర్వాత తన తల్లిదండ్రులు ఇద్దరు 8 గంటలకి ఇంటికి వచ్చేవారు. అలా వారి లైఫ్ కొనసాగుతూ ఉండగా అనుకోకుండా ఒక రోజు రాజేష్ వచ్చే వరకు స్నేహాంశ్ చనిపోయి ఉన్నాడు. దీంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి తెలవడంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపి ఆ ఇంటిని మొత్తం గమనిస్తారు. ఇక మరుసటి రోజు 5 ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఆ ఇంటిని బాగా చెక్ చేస్తారు. అలా వారి ఇల్లు చెక్ చేసిన సమయంలో కూరగాయలు కట్ చేసి కత్తికి రక్తం ఉండడాన్ని చూస్తారు. అలాగే దాని పక్కనే పగిలిన గణేష్ విగ్రహం కూడా ఉంటుంది. ఇక వీటన్నిటిని తీసి ఇంట్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని తీసుకుని వెళ్ళిపోతారు. మరోపక్క పోలీసులకి పోస్ట్ మార్టం రిపోర్టు దొరుకుతుంది. ఆ రిపోర్ట్ లో ఈ అబ్బాయి చనిపోయే ముందు అతని చేతి నరాలను కట్ చేసి ఉన్నట్లు, అలాగే అతని తలపై బలంగా కొట్టడంతో బాబు చనిపోయాడని క్లియర్ గా ఉంది. ఎవరికో ఈ బాబుపై పగ, ప్రతీకారం ఉంది కాబట్టి ఎవరో ఇతన్ని ఇంత దారుణంగా చంపారని, మరి ఇంత పగ ఆ ఎవరికి ఉండొచ్చు అని పోలీసులు బాగా ఆలోచనలో పడ్డారు. దీంతో మరింత దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అలా మొదట ఆ బాబు తల్లిదండ్రులని అడగడంతో తమకి ఎటువంటి శత్రువులు లేరని, తమ కొడుకును ఎవరు చంపారో తెలియదని అన్నారు. దాంతో ఆ బాబు చదివే స్కూల్కి వెళ్లి అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని, టీచర్స్ ని, స్కూల్ హిట్ ని, ఇలా ప్రతి ఒక్కరిని ఆ బాబు గురించి ఆరా తీశారు. అయితే అప్పుడు పోలీసులకి స్నేహాంశ్ శర్మ స్కూల్ వ్యాన్ లో ఒక అబ్బాయిని కొట్టాడన్న విషయం తెలుస్తుంది. దీంతో వ్యాన్ డ్రైవర్లు ఈ విషయం అడగడంతో ఇది వాళ్ళ మధ్య జరిగిన చిన్న గొడవ అని, హత్య చేసేంత ఆలోచనలు, ధైర్యం ఆ అబ్బాయిలో లేవని, పైగా అతడు కూడా చిన్న పిల్లాడని చెప్తాడు. అయినా కూడా పోలీసులు స్నేహాంశ్ తో గొడవ పడిన అబ్బాయి ఇంటికి వెళ్లి విచారించారు. కానీ అక్కడ వాళ్ళకి హత్యకి సంబంధం లేదని తేలింది. అయితే స్నేహాంశ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా అడగ్గా వాళ్ళు కూడా అక్కడ ఏం జరిగిందో మీరొచ్చే వరకు తెలియదని అన్నారు. ఇక పోలీసులు ఒక టీంను అరేంజ్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ని చెక్ చేయించారు. ఇక ఈ తనిఖీ సమయంలో పోలీసులు ఒక విషయంని గమనించారు. అదేంటంటే చనిపోయిన ఆ బాబు ఇంట్లో ఒక కుక్క ఉంది. అయితే ఆ బాబు చనిపోయిన మరుసటి రోజు ఆ కుక్కకి ఆ బాబు తల్లి బిస్కెట్స్ ఇస్తే అది ఏమీ తినకుండా సైలెంట్ గా ఉంది. ఇక దీని ద్వారా పోలీసులకి 2 విషయాలైతే అర్థమైంది. అదేంటంటే ఆ బాబు ఈ కుక్కతో చాలా మంచిగా ఉండొచ్చు, అందుకే ఆ బాబు చనిపోయి ఉండడంతో ఆ కుక్క చాలా సైలెంట్ గా బాధపడుతుందని అర్థమైంది. లేదంటే ఈ కుక్క బాలుడికి జరిగింది కళ్ళారా చూసి ఉండొచ్చు, అందుకే ఆ కుక్క షాక్ లో ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే పోలీసులకి వచ్చిన మరో అనుమానం ఏంటంటే
గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఇంట్లోకి వస్తే ఆ కుక్క వెంటనే అరుస్తుంది కదా అని. అయితే ఇదే విషయంని పోలీసులు ఇంటి చుట్టుపక్కల వారిని అడగడంతో ఆ కుక్క ఎవరొచ్చినా కూడా అరుస్తుంది, కానీ ఆ బాబు చనిపోయిన రోజు మాత్రం అరవలేదని చెప్తారు. దీంతో ఆ బాబును ఎవరో బాగా తెలిసిన వ్యక్తి హత్య చేశారని పోలీసులకైతే క్లారిటీ వచ్చింది. అలా ఆ ఇంటి పని మనిషిని కూడా ఆరా తీయగా అప్పుడు పోలీసులకి ఆ బాబు తల్లిదండ్రులపై మరింత అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులు హత్య జరిగిన రోజు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎక్కడున్నారనే విషయం గురించి ఆరా తీయడంతో పాటు వారి ఫోన్ నెంబర్స్ ని కంట్రోల్ రూమ్ కి పంపుతారు. అలా వారి కాల్స్ లిస్ట్ అన్ని చెక్ చేయగా ఆ బాలుడు తల్లి హత్య జరిగిన తర్వాత అంటే 6:45 తను పనిచేసే షాప్ కి వెళ్ళిందని పోలీసులకి తెలుస్తోంది. అయితే మెడికల్ రిపోర్ట్ ప్రకారం బాబు చనిపోయే సమయం 6 నుండి 6:30 మధ్య జరిగిందని తేలింది. ఈ టైమింగ్స్ ని బేస్ చేసుకుని పోలీస్ అధికారులు ఆమెను విచారించగా ఆమె ఆ సమయంలో షాప్ లో పనిచేస్తున్నానని తెలిపింది. అయితే ఆ సమయానికి ముందు ఆమె ఎవరితోనైనా ఫోన్ మాట్లాడిందేమో అని చెక్ చేయగా ఇఫాత్ పర్వీన్ అనే ఒక మహిళతో మాట్లాడినట్టు తెలిసింది. ఇక ఘటన జరిగిన సమయానికి ఇద్దరి మొబైల్ లొకేషన్ ఒక దగ్గర ఉందని తెలిసింది. దీంతో పోలీసులు పర్వీన్ ఇంట్లో సీసీ ఫుటేజ్ ని చూడగా ఆమె మధ్యాహ్నం 2 గంటలకి ఇంటి నుండి బయటికి వెళ్లి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. ఇక శాంత ఇంటికి వచ్చే వరకు మళ్లీ మొబైల్ ఆన్ చేసినట్లు తెలుసుకున్నారు. వెంటనే శాంత శర్మను పర్వీన్ను అదుపులోకి తీసుకుని ఇద్దరిని విడివిడిగా విచారించారు. అలాగే ఆ బాబు తండ్రి ఫోన్ సిగ్నల్స్ అతడు చెప్పిన డీటెయిల్స్ సరిగ్గా ఉండడంతో అతనిపై పోలీసులకు ఎటువంటి అనుమానం రాదు. ఇక ఈ విధంగా ఇద్దరి మహిళలను విచారించగా షాకింగ్ నిజాలైతే బయటపడ్డాయి. శాంత ఫ్రెండ్ అయిన పర్వీన్ కు 2018లో పెళ్లి జరిగింది, కానీ కొన్ని నెలలకి అతనితో విడిపోయింది. ఇక పర్వీన్ కి తన పెళ్లికి ముందు నుండే శాంతతో పరిచయం ఉంది. వీరిద్దరూ అంతకు ముందు నుండే మంచి స్నేహితులు. అయితే ఆ సంబంధం మామూలుగా స్నేహబంధం కాదు, వారి మధ్య శారీరక సంబంధం కూడా ఉంది. అంటే వారిద్దరూ లెస్బియన్స్ అన్నమాట. ఈ కారణంగా ఇద్దరూ స్వలింగ సంపర్కం చేసుకుంటూ ఉండేవారు. తరచూ ఫోన్స్ చేసుకుంటూ చాలాసేపు వరకు మాట్లాడుకుంటూ ఉండేవారట. ఇక ఈ విషయం శాంత భర్తకు కూడా తెలుసు. దీంతో ఈ విషయం గురించి చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చానని శాంత భర్త పోలీసులకు కూడా చెప్పాడు. ఈ కారణంగానే పర్వీన్ భర్త కూడా విడిపోయాడని తెలిసిందే. అయితే పర్వీన్ శాంత ఎవరికీ తెలియకుండా ఓ గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని, అంతేకాదు హనీమూన్ కి కూడా వెళ్లారని విచారణలో తేలింది. అంతేకాదు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పర్వీన్ శాంత ఇంటికి కూడా వచ్చేదని, తరచూ రొమాన్సులు చేస్తూ ఉండేవారని తెలిసింది. అలా 2024 ఫిబ్రవరి 16న శాంత తన పనిని మధ్యాహ్నం ముగించుకుని పర్వీన్ను తీసుకుని తన ఇంటికి వచ్చింది. అయితే ఆ రోజు స్నేహాన్స్ స్కూల్ నుండి ఇంటికి వచ్చే వరకు వారిద్దరూ బెడ్ పై నగ్నంగా ఉండడాన్ని చూస్తాడు. దీంతో ఆ ఇద్దరు ఆడవాళ్లు తమ పరువు ఎక్కడ పోతుందో అని భయపడి పర్వీన్ గణేశుడి విగ్రహంతో ఆ బాబు తలపై కొడుతుంది. వెంటనే వంటగదిలోకి వెళ్లి ఒక కత్తిని తీసుకొచ్చి ఆ బాబు తలపై పొడిచి అతడి చేతి నరాల్ని కూడా కట్ చేసింది. ఇక ఇదంతా అక్కడే నిలబడి చూస్తున్న కన్న తల్లి పర్వీన్ను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక ఆ బాబు చనిపోయిన వెంటనే ఇద్దరూ మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శాంత శర్మ తనకేమీ తెలియనట్టుగా మళ్లీ తన పనుల నుండి ఇంటికి వచ్చినట్టుగా వచ్చి బాధపడినట్లు నటించింది. ఈ విషయం అందరికీ తెలియడంతో ప్రతి ఒక్కరు వారిని బాగా తిట్టిపోశారు. ఆ తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జైల్లో వేశారు. ప్రస్తుతం వాళ్ళు పోలీసుల అదుపులోనే ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, అసలు ఇలాంటి వింటుంటే ఈ సమాజం ఎటుపోతుందో అనిపిస్తుంది కదా. అసలు ఆమె ఒక కన్న తల్లేనా అనిపిస్తుంది కదా. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.